2025 జూన్ 12 అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1 ఒక బోయింగ్ 787 నుంచి 8 వరకు డ్రీమ్ లైనర్. ఇది ఒక సాధారణ ప్రయాణం. కానీ టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే ఈ ప్రయాణం భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటిగా మారింది. ఇది ఒక నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది, నేలపై ఉన్న 19 మంది మరణించారు. కేవలం ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. మొత్తం మరణాల సంఖ్య 260కి చేరుకుంది. ఈ విమానాన్ని 2 అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతున్నారు. ఆధునిక బోయింగ్ 787 నుంచి 8 వరకు డ్రీమ్లైనర్కు బయలుదేరడానికి ముందు ఎటువంటి సాంకేతిక సమస్యలు లేవు. మధ్యాహ్నం 1:37 గంటలకు టేకాఫ్కు అనుమతి లభించింది. నిమిషం తరువాత విమానం రన్వే నుండి పైకి లేచింది. ఆకాశంలో అంతా సవ్యంగానే ఉంది. కానీ విమానం పైకి లేచిన 3 సెకన్ల తర్వాత ఊహించనిది జరిగింది. 2 ఇంజిన్లకు చెందిన ఇంధన కటాఫ్ స్విచ్లు కటాఫ్ స్థానానికి మార్చబడ్డాయి. కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆ సమయంలో పైలట్ల మధ్య జరిగిన సంభాషణను రికార్డు చేసింది. ఒక పైలట్ "నువ్వెందుకు కటాఫ్ చేశావు" అని అడగగా మరొకరు "నేను చేయలేదు" అని బదులిచ్చారు. ఇంజిన్లను తిరిగి పునరుద్ధరించడానికి స్విచ్లను తిరిగి రన్ స్థానానికి మార్చేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. మేడే కాల్ కూడా చేశారు. కానీ సమయం మించిపోయింది. విమానం అహ్మదాబాద్లోని మెఘానీనగర్ సబర్బ్లోని ఒక నివాస ప్రాంతంలో కూలిపోయింది. ఘటనా స్థలం అత్యంత భయంకరంగా ఉంది. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో బ్లాక్ బాక్స్లను స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక నివేదికలో స్పష్టమైన విషయం ఏమిటంటే ఇంధనం నిలిపివేయడం వల్ల ఇంజిన్లు శక్తిని కోల్పోయాయి. దర్యాప్తు ప్రధానంగా ఒకే అంశంపై దృష్టి పెట్టింది: మానవ తప్పిదాలు. స్విచ్లు రక్షితంగా ఉన్నందున సాధారణ ప్రమాదం అసంభవం. వాటిని ఎందుకు కదిపారు? మృతదేహాలను గుర్తించడం తీవ్రమైన అగ్ని ప్రమాదం కారణంగా కష్టమైంది. తప్పుగా గుర్తించబడిన మృతదేహాల నివేదికలు బాధిత కుటుంబాలకు మరింత వేదన కలిగించాయి. ఈ ప్రమాదం ఎయిర్ ఇండియాలో ఉన్న వ్యవస్థాగత సమస్యలను బయటపెట్టింది. విడిభాగాల కొరత, కనీస పరికరాల జాబితాల దీర్ఘకాల వాడకం మరియు అంతర్గత విభేదాలు అన్నీ ప్రమాదానికి సంకేతాలుగా నిలిచాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించింది. వృద్ధి మందగించినప్పటికీ ఎయిర్ ఇండియా తన భద్రతా విభాగాలను బలోపేతం చేసి సేఫ్టీ ఫస్ట్ సంస్కృతిని అలవర్చుకోవాలని ఆదేశించింది. ఏవియేషన్ వాచ్డాగ్ DGCA 3 ఎయిర్ ఇండియా అధికారులను తొలగించింది. లోపాలు కొనసాగితే భారీ జరిమానాలు లేదా విమానయాన సంస్థను మూసివేయాలని హెచ్చరించింది. మీడియా కథనాలు నివేదికకు ముందుగానే పైలట్లను నిందించాయి. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసింది. తప్పుడు సమాచారం పుకార్లకు దారితీసింది. ఈ విషాదం ప్రజలపై తీవ్రమైన మానసిక ప్రభావం చూపింది. విమాన ప్రయాణం పట్ల భయం గణనీయంగా పెరిగింది. చాలామంది ప్రయాణికులు థెరపీని ఆశ్రయించారు లేదా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా సంస్కరణలకు నాంది పలికింది. కేవలం విమాన సంస్థలకే కాకుండా విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను కూడా సమగ్రంగా సమీక్షించాలని నిపుణులు పిలుపునిచ్చారు. సిఫార్సులలో రన్వేలకు అడ్డంగా ఉన్న అడ్డంకులను తొలగించడం, పక్షుల బెడదను నివారించడం మరియు మెరుగైన నావిగేషనల్ పరికరాలను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ఈ సిఫార్సులను అమలు చేయడానికి గొప్ప రాజకీయ సంకల్పం అవసరమని నిపుణులు ఉద్ఘాటించారు. గత ప్రమాదాల నుండి నేర్చుకున్న పాఠాలను చివరిగా అయినా ఆచరణలో పెట్టాలి. A171 ప్రమాదం భద్రత అనేది మానవ తప్పిదాలు, కార్యాచరణ సమగ్రత మరియు మౌలిక సదుపాయాల యొక్క సంక్లిష్టమైన అంశమని గుర్తుచేసింది. భారతదేశ ఆకాశంలో ప్రజలకు పూర్తి విశ్వాసం తిరిగి తీసుకురావడానికి కృషి అవసరం.